హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ ది నాగా రెజిమెంట్. ఈ నాగా రెజిమెంట్ మన ఇండియా ఆర్మీలోకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నాగా రెజిమెంట్ అంటే పాకిస్తాన్ చైనా సైనికులకు ఎందుకు భయం అనే విషయాలు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ టాపిక్లో తెలుసుకుందాం. స్మాల్ రిక్వెస్ట్ అని వీడియోస్ చూస్తున్నారా అని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియా పాకిస్తాన్ సరిహద్దులైన ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు చూసి పాకిస్తాన్ ఇండియా పైన ఏదో ఒక వింపు చర్య చేస్తూ ఉంటుంది. ఫైరింగ్, మోటార్ షెల్లింగ్, డైనమైట్స్ పెట్టడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటున్నది. ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి టైంలోనే అక్కడ నాగా రెజిమెంట్ వస్తుందండి. నాగా రెజిమెంట్ టీం వస్తారు. టీం వచ్చిందనే విషయం పాకిస్తాన్ సైనికులకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే సింహాలకు గస్తీగా వస్తాయని అస్సలు ఊహించాయి. పాకిస్తాన్ సైనికులు వారి యాక్టివిటీస్ అలాగనే చేస్తూ ఉంటారు. ప్రతిరోజు చాలా ఓపికగా చూస్తూ ఉంటారు. నాగా రెజిమెంట్ ఎప్పుడు దొరుకుతారా అని అప్పుడే అనుకోకుండా ఒకరోజు రాత్రి ఇద్దరు సైనికులు బార్డర్ క్రాస్ చేసి వచ్చి డైనమైట్స్ పెట్టి వెళ్తూ ఉంటారు. అప్పుడు పట్టుకుంటారని నాగా రెజిమెంట్ ఇద్దరిని అడవిలో కట్టేసి ఒకరి కాలు నరికి వేస్తారు. ఇద్దరు కాకుండా ఇంకొక అతనితో వీళ్ళు చాలా బాగున్నారు, వేడిగా ఉన్నారు, ఫ్రై చేసుకున్నామంటాడు. అది విన్న పాకిస్తాన్ సైనికులకి భయం పుడుతుంది. ఈ రోజైతే మనం లాస్ట్ చనిపోతాము, కానీ ఇంకో వ్యక్తి ఉంది, వీళ్ళు చాలా వీక్గా ఉన్నారు, వద్దు, ఇక్కడ 3 years ఉంటాం, ఎంతోమంది వస్తూ ఉంటారు, మనకు వేటకు చాలామంది ఉన్నారనేసి. అది విన్న పాకిస్తాన్ సైనికులకి గుండెల్లో బతుకు జీవుడా అంట తెల్లారితలేసి పారిపోతారు. బేబీ సీనియర్స్ కన్నా వేగంగా పాకిస్తాన్ సైనికులకు అందరూ తెలుసు. 3 years ఇండియన్ బార్డర్ వైపు చూడాలన్నా అట్లీస్ట్ ఒక ఫైరింగ్ కానీ బైనాకులతో చూడడం కానీ షెల్లింగ్ కానీ కట్టగట్టు చేయాలి. శత్రువులు ఆగడానికి అరికట్టాలంటే చంపాల్సిన అవసరం లేదండి. జస్ట్ జీవితకాలం గుర్తుండేలా భయపెడితే చాలు. అందుకే ఇండియా బార్డర్లో ఉన్న పాకిస్తాన్ సైనికులు కానీ చైనా సైనికులు కానీ వీరంటే భయం. ఈస్ట్లో ఉన్న మిలిటెంట్లకు కూడా భయం ఉంది. ఈ నాగా రెజిమెంట్ ఎలా మొదలైంది? శత్రువుల తలను నరికి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ఆచారం. ఆపరేషన్ రోమియోలో వీళ్ళు చేసిన సాహసాలు, 1971లో యుద్ధంలో వీళ్ళు ఎంత కీలక పాత్ర పోషించారు, ఇలాంటి విషయాలు ఇప్పుడు మళ్ళా కొన్ని తెలుసుకున్నాం. నాగా రెజిమెంట్ ఇండియన్ ఆర్మీలో 1970లో మొదలైంది. అప్పుడప్పుడే 1970లో వీళ్ళకి నాగా రెజిమెంట్ 1970లో నాగా రెజిమెంట్కి అప్పుడప్పుడే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అనుకోకుండా పాకిస్తాన్ అదృష్టమో తెలియదు కానీ 1971 వార్ మొదలైంది. ఈ వార్లో 11 ఉన్నాయండి సింహాలు. 1971 వార్లో నాగా హిందుస్థాన్ సైనికులు చొక్కలు చూపించి ఇండియా గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించారండి. అడవిలో మిషన్స్ చేయడంలో సక్సెస్ఫుల్గా చేశారండి. ఎందుకంటే గెలుగులో యుద్ధం చేయడంలో వీళ్ళే సాటి. అసలు శత్రువులు తన నరికి ఇంట్లో పెట్టుకోవడం ఆచారం వీళ్ళకి ఎప్పటి నుంచి ఉందో తెలుసా? పూర్వం 8వ శతాబ్దంలో నాగా తెగవారు అవతల వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నాగా తెగవారు ఊరి మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళి శత్రువులు తల నరికి వాళ్ళ ఇంట్లో పెట్టారు. అలా తల నరికి తెచ్చి పెట్టుకున్న వాటిని గౌరవప్రదంగా చూసేవాళ్ళు. అలా వాళ్ళ శత్రువుని వదిలేసిన వారిని చాలా చులకంగా చూసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు అడవిలో పుట్టి పెరిగి ఉంటారు కాబట్టి అడవిలో ఎలా సర్వైవ్ అవ్వాలో కూడా తెలిసి ఉంటారు. ఎటువంటి దట్టమైన అడవిలో కూడా యుద్ధం చేయడం నైపుణ్యం, చాలా శక్తివంతమైన నైపుణ్యం ఉందండి. అడవిలో ఆహారం లేకపోయినా జస్ట్ హంటింగ్ చేసైనా సరే ఆహారం తీసుకోవడం సత్తా సామర్థ్యం ఉన్నవారే ఈ నాగా రెజిమెంట్ ఉంది. పెద్ద కొండలు, పెద్ద అడవులు, దట్టమైన అడవుల్లో సర్వైవ్ అవ్వడం కానీ కొండలు ఎక్కడంలో ఇలా తేలిన వారిని. 1999 కార్గిల్ వార్ జరిగే టైంలో టైగర్ హిల్స్ 16,500 ఎత్తులు ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్ సైనికులు బంకర్లు పెట్టుకుని ఇండియన్ సైనికులపై ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండియన్ సైనికులు కింద నుంచి పైకి ఎక్కుతూ వెళ్తుంటే పాకిస్తాన్ సైనికులు ఎంతోమంది ఇండియన్ సైనికులు చంపుతున్నారు. ఒక సిక్కు ఒక రెజిమెంట్ టీం 2 వెళ్తున్నాయి. టైగర్ హిల్స్ చేరుకోలేకపోవడానికి టైంలో వచ్చాయండి సింహాలు. నాగా రెజిమెంట్ టీం పెట్టడానికి వచ్చారండి. అప్పుడు ముగ్గురు 3 వైపులా వెళ్ళి టైగర్ హిల్స్ని క్యాప్చర్ చేయడంలో కీలక పాత్ర పోషించి సైనికులు నాగా రెజిమెంట్ టీం వస్తామని ఆనందం సంతోషంతో జూలై 6న టైగర్ హిల్స్ పైకి ఎక్కి 3 వైపులా దాడి చేసి టైగర్ హిల్స్ని గెలుచుకోవడంలో ఎంతో తోడ్పడినారు. ఎంతో గెలుపు నాగా రెజిమెంట్ టీం. దీనిలో నాగా రెజిమెంట్ నుంచి 30 మంది సైనికులు చనిపోయారు. 80 మంది సైనికులకి గాయాలని. ఈరోజు టైగర్ హిల్స్ ఉంది అంటే ఆ రోజు త్యాగం చేసిన నాగా రెజిమెంట్ సభ్యుల త్యాగమే టైగర్ హిల్స్. ఇప్పుడు మీకు 1999 వార్ గురించి మీకు తెలియాలంటే
నెక్స్ట్ వీడియో చేస్తానండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లలో కన్ఫామ్గా వస్తుంది. మీకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. 100% టోటలీ వీలైనంత త్వరగా పెట్టడానికి ప్రయత్నిస్తూ వరకు నాగా రెజిమెంట్ చేపట్టిన ఆపరేషన్ రోమియో, ఇండియా పాకిస్తాన్ వార్ 1971, 1999 కార్గిల్ వార్, నార్త్ బౌండ్, కింగ్ అండ్ వ్యాలీ ఎంత ఇంపార్టెంట్ మనకు అందరికీ తెలిసిందేంటి. బ్యాటిల్ అని ఇలా విజయవంతమైన ఎన్నో సక్సెస్ఫుల్ మిషన్స్ చేస్తుందండి. టోటల్గా నాగా రెజిమెంట్కి ఒక మహావీర చక్ర, 8 వీర చక్రాస్, 6 శౌర్య చక్రాస్, ఒక యుద్ధ సేవా మెడల్, ఒక వశిష్ఠ సేవా మెడల్, 48 సేవా మెడల్స్ గెలుచుకున్నారండి. ఇప్పటికి అర్థమైందండి ది హెడ్ హంటర్స్ అని ఎందుకంటారు నాగా రెజిమెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగా రెజిమెంట్ ట్యాగ్ లైన్ ఏమి తెలుసా? జై నాగా బర్కర్. నాగా రెజిమెంట్ కోసం జై నాగా బర్కర్, జై హింద్.